అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. మార్నింగే ఇడ్లీలు, దోసలు, పూరీలు కాకుండా హెల్తీగా ఏమన్నా చేసుకుందామా? రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక గ్లాస్ పెసలు వేసుకోవాలి. తర్వాత కొమ్ము శనగలు కూడా వేసుకోవాలి. తర్వాత శనగ పలుకులు కూడా వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మూత వేసుకొని. ఇవన్నీని నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్‌కి ఇలా నానిపోతాయి. ఒకసారి వాష్ చేసుకొని వాటర్ అంతా వడకెట్టుకొని ఒక కాటన్ గుడ్డ తీసుకొని ఆ కాటన్ గుడ్డలో ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఎక్కడ వాటర్ అదిని లేకుండాన ఒక కాటన్ గుడ్డలో వేసుకొని ఇలా ముడిపెట్టుకోవాలి. నేను వీడియోలో ఈరోజు మార్నింగ్ ఇలా ముడిపెట్టుకొని ఉంటే రేపు మార్నింగ్ కల్లానే ఇలా మొలకలొస్తాయండి. ఇలా ఈ మొలకలన్నీని ఒకసారి వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్‌లో వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2 విజిల్లు వచ్చే వరకును ఉడికించుకోవాలి. 2 విజిల్‌కి ఇలా ఉడికిపోతాయి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మసాలా ఆకులు వేసుకోవాలి. తర్వాత పోపులు వేసుకొని మినపప్పు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకును వేపుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని మిక్సీ పెట్టుకొని అవి వేసుకోవాలి. ఇంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తర్వాత పసుపు పొడి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన మొలకలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఏమొచ్చి మసాలా కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ దగ్గరికి అవ్వగానే వీడియోలో చూపిస్తున్నట్టుగానే స్టవ్ ఆపేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో వేసుకోవాలి. తర్వాత ఫైనల్‌గాన కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్‌గా డెకరేషన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యానికి మంచిదైన స్ప్రౌట్స్‌తో కిచిడి రెడీ అండి. ఇలాగ గాని చిన్నపిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని, డైట్‌లో ఉన్నోళ్ళకి గాని పెడితే చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.